వింటర్ సీజన్‌లో రసితో కూడుకున్నటువంటి యొక్క ప్యాచెస్ ముఖ్యంగా కాళ్ళలో కావచ్చు, చేతుల పైన కావచ్చు వస్తూ ఉంటాయి. మరి దీనికి యొక్క కారణాలేంటంటే, ఒకటి ఎక్సోజినస్ అని, రెండోది ఎండోజినస్ అనేసి. ఎక్సోజినస్ అంటే ముఖ్యంగా అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం. కొందరికి ఇక బొట్టు పెట్టినప్పుడు కానీ, బింది పెట్టినప్పుడు కానీ, ఇక బింది వల్ల ఇక్కడ అలర్జీ ఫామ్ అయ్యేసి అక్కడ నుంచి కొన్నిసార్లు రసి కారడం కానీ, అక్కడ చిన్న ఇచ్చింగ్ పుట్టడం కానీ, ఇన్ఫ్లమేషన్ కానీ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంకా కొందరిలో అయితే హెయిర్ డై వేసుకున్నటువంటి ఇమ్మీడియట్ గానే తలలో మొత్తం పుక్కులు వచ్చేసి రసి కారుతూ ఉండేసి ఇన్ఫ్లమేషన్ వచ్చేసి దురద పెడుతూ ఉంటుందన్నమాట. దాన్నే అలర్జిక్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం. కొందరిలో ఇరిటెంట్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటే ముఖ్యంగా కొందరు ఏంటంటే ప్రైవేట్ భాగంలో ఉన్నటువంటి స్కిన్ క్లీన్ చేసుకోవడం కోసం డెటాల్ అనేటువంటిది వాడుతూ ఉంటారు. ఆ యొక్క డెటాల్ అనేటువంటిది యొక్క స్కిన్ మీద వేసినప్పుడు స్కిన్ చాలా సెన్సిటివ్ కనుక డెటాల్తో స్కిన్ ఇరిటేషన్ వచ్చేసి అప్పుడు కూడా ఇక ఎగ్జిమా ఫామ్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. అంతేకాకుండా కొందరికి ఎయిర్ బోర్న్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం అనమాట. ఇవి ఇక వ్యవసాయ పొలాల్లో పార్థీనియం అనేటువంటి ఒక గడ్డి ఉంటుంది. గడ్డిలో ఉన్నటువంటి యొక్క పుప్పడి రేణువుల వలన ఆ యొక్క పుప్పడి రేణువులు గాలిలో వచ్చేసి చర్మం మీద పడ్డప్పుడు అవి అలర్జీ కలుగజేస్తూ ఉంటాయి. దానినే ఎయిర్ బార్న్ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని చెప్పేసి అంటూ ఉంటాం అనమాట. అలర్జీ ముఖ్యంగా ఇక ఐలైడ్ పైన కావచ్చు, ఫేస్ పైన కావచ్చు, నెక్ పైన కావచ్చు, హ్యాండ్స్ పైన కానీ వస్తూ ఉంటుంది అనమాట.